సో ఫ్రెండ్స్, మహావతార ఫౌండేషన్ మనం ఇది 6వ యజ్ఞం. ఈ 6వ యజ్ఞాన్ని మనం అరుణాచలంలో అద్భుతంగా జరుపుకుంటున్నాం 3 రోజుల పాటు. సో చూడండి, అన్నదానం కూడా అద్భుతంగా జరుగుతుంది. వేలాది మంది మాస్టర్స్, మరి దాదాపుగా ఈరోజు 2 నుంచి 2500 మంది మాస్టర్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. చక్కటి రుచికరమైన సాత్విక ఆహారం, ఒక పక్క ధ్యానము, ఒక పక్కన ఆరోగ్యం, మరొక పక్క అద్భుతమైన అన్నదానం. సో ఇవన్నీ కలిసి కూడా ఈ కార్యక్రమం మనం ఎంతో అద్భుతంగా చేసుకున్నాం. సో కొంతమంది మాస్టర్స్ యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఈ అన్నదానం కానివ్వండి, ఈ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏందో ఒక షేర్ చేయండి. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంత మాస్టర్స్ యోగ భూమిలో వచ్చి మెడిటేషన్ చేయడం చాలా చాలా బాగుంది. హయ్యర్ ఎనర్జీస్. థ్యాంక్ యూ. సో చూసారా, ఒక మాస్టర్ తన యొక్క అనుభవం అద్భుతంగా చెప్పారు. సో మహావతార్ ఫౌండేషన్ ఎన్నో మరి ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి. మాస్టర్ మీరు రండి, మీ పేరు? వెంకన్న. ఎక్కడి నుంచి వచ్చారు? దోరపూడి, ఈస్ట్ గోదావరి. బాగున్నది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. ఎక్కడున్నా మళ్ళీ వస్తాం. ఈయన ఎక్కడ ఉన్నా మళ్ళీ వస్తాం. చూసారా మాస్టర్స్? రాయమండ్రిలో వచ్చాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇంకో చోట పెడితే అక్కడికి కూడా వస్తాం. ఓకే. సో ఇట్లా ఎంతోమంది మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు. మరి కొందరి యొక్క అనుభవాలు తెలుసుకుందాం. అమ్మ, మీరు ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾರೆ? ಕನ್ನಡನ ತೆಲುಗು ತಮಿಳ್? ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾರೆ ಇಲ್ಲಿ? ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಮಂಜುಳಾ ಅಂತ. ನಾನು ತುಮಕೂರಿನಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ಸೊ ನಿಮ್ಮ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಹೇಳಮ್ಮ. ಇಲ್ಲಿ ಧ್ಯಾನ ಯಜ್ಞದಲ್ಲಿ ನೀವು ಅಟೆಂಡ್ ಆಗ್ತೀವಲ್ವಾ, ನಿಮ್ಮ ಹೆಸರು, ಸೊ ಯುವರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಎಲ್ಲ ವಸತಿ కానీ ಭೋಜನ, ಫುಡ್, ಎವ್ರಿಥಿಂಗ್. ಓಕೆ, ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ಮಂಜುಳಾ ಅಂತ. ನಾನು ತುಮಕೂರಿನಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಲ್ಲಿ ತಿರುವಣ್ಣಾಮಲೆಯಲ್ಲಿ ಅದರಲ್ಲೂ ಧ್ಯಾನ ಯಜ್ಞ ಮಾಡಿರೋದು ನಮಗೆಲ್ಲ ಖುಷಿ. ಯಾಕೆಂದರೆ ಇದೊಂದು ಪವಿತ್ರ ಯಾತ್ರಾ ಸ್ಥಳ. ಹಾಗಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ಧ್ಯಾನ ಮಾಡೋಕ್ಕೆ ಅಂತಲೇ ಬಂದಿದ್ದೀವಿ ತುಮಕೂರಿನಿಂದ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಅರೇಂಜ್ಮೆಂಟು, ಫುಡ್ನಿಂದ ಹಿಡಿದು ಉಳ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ನಾವು ಉಳ್ಕೊಂಡಿರೋದು ಕ್ಲೀನಾಗಿದೆ ಎಲ್ಲ. ಹಂಗಾಗಿ ಫ್ರೀ ಅಕಾಮಿಡೇಷನ್ನೇ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಇಲ್ಲಿನ ಧ್ಯಾನ ಯಜ್ಞ ಆಯೋಜಿಸಿರೋರು. ಊಟನೂ ಚೆನ್ನಾಗಿದೆ, ತಿಂಡಿ ಊಟ ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ಇದೆ. ಹಾಗಾಗಿ ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆಯಿಂದ ನಾವು ಧ್ಯಾನದ ಜೊತೆಗೆ ಸಮಗ್ರ ಸ್ವಾಸ್ಥ್ಯ, ಅಂದರೆ ನಾವು ವಿತೌಟ್ ಡ್ರಗ್ಸ್ ಯಾವ ರೀತಿ ನಾವು ಆರೋಗ್ಯ ಇಟ್ಕೊಳ್ಳೋದು ಅನ್ನೋದನ್ನ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬೆಳಗ್ಗೆಯಿಂದ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದರಲ್ಲೂ ಮುದ್ರಾ ಥೆರಪಿ, ಯೋಗ, ಆಕ್ಯುಪ್ರೆಷರು, ಆಮೇಲೆ ಮರ್ಮ, ಇದನ್ನೆಲ್ಲ ನಮಗೆ ಬೆಳಗ್ಗೆಯಿಂದ ನಾವು ಕಲ್ತ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಇಂಟ್ರೆಸ್ಟಾಗಿ ಎಲ್ಲ ನೋಟ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో మేడం గారు కర్ణాటక నుండి వచ్చారు. మరి ఇక్కడ వసతుల గురించి, అట్లాగే యజ్ఞం గురించి, అట్లాగే మహావతార్ ఫౌండేషన్, పిఎస్ఎస్ఎం కలిసి చేస్తున్న యజ్ఞంలో జరుగుతున్న యాక్టివిటీస్ గురించి అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అరుణాచలం అంటే మరి యోగ భూమి, ఎంతో మహర్షులు, ఋషులు నడయాడిన ప్లేసు. సో ఇటువంటి అరుణాచలంలో ఈ యజ్ఞం పెట్టుకోవటం మనందరి భాగ్యం. ఈ యొక్క యజ్ఞం పిఎస్ఎస్ మూమెంట్ మరియు పిఎంసి తెలుగు, పిఎంసి కన్నడ, ఇంగ్లీష్, సో అందరి యొక్క మాస్టర్ సహాయ సహకారాలతో మనం అద్భుతంగా చేసుకుంటున్నాం. మరొక మాస్టర్ అనుభవం తీసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పాలకొల్లు నుంచి. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి. యజ్ఞంలో వసతులు ఎలా ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతున్నాయి, యాక్టివిటీస్ చూసి మీరు పొందిన జ్ఞానాన్ని కానీ ఒకసారి మీ మెసేజ్లు ఇవ్వండి. చాలా బాగున్నాయండి. ఇక్కడ వంటలు సూపర్ ఉన్నాయి. అండ్ ధ్యానం కూడా చాలా, మెడిటేషన్ చాలా పీస్ఫుల్గా ఉందండి. మైండ్ చాలా రిలాక్సింగ్ ఉంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో మీరు ఇంతకుముందు ఇదేనా ఫస్ట్ టైం? ఇంతకుముందు వేరే యజ్ఞాలకు కూడా అటెండ్ అయ్యారు? రాజమండ్రి అటెండ్ అయ్యానండి. సో అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? అక్కడ కూడా బాగుందండి, ఇక్కడ కూడా ఇంకా బాగుందండి. ఇంకా బాగుందంటే ఏ రకంగా? అంటే డివోషనల్గా అరుణాచలం అంటే శివయ్య కదా, సో అలా కనెక్ట్ అయ్యాను. బాగుంది. సో చూసారా ఫ్రెండ్స్, మనం ఎన్నో యజ్ఞాల్లో పాల్గొన్నప్పటికీ అరుణాచలం అనేది యోగ భూమి కాబట్టి ఇక్కడ ఎనర్జీస్, ఇక్కడ కనెక్టివిటీ వేరు. సో అటువంటి గొప్ప ప్రదేశంలో మనం ఫస్ట్ పత్రిసారి మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం అరుణాచలంలో చేసాం. సో తర్వాత మళ్ళీ ఇటువంటి కార్యక్రమం ఈ మధ్యనే మనం పత్రిసారి బర్త్డే సెలబ్రేషన్స్ అద్భుతంగా చేసుకున్నాం. దాని తర్వాత మరొక అద్భుతమైన కార్యక్రమం ఇది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఖమ్మం నుంచి సార్. ఎక్సలెంట్. ఎలా ఉన్నాయి అమ్మ ఇక్కడ వసతులు, కార్యక్రమాలు, మార్నింగ్ మెడిటేషన్ చాలా బాగుంది సార్. 3 hours అయినట్టు కూడా అనిపించలేదు. కానీ వాటి టేస్ట్ ఎలా ఉంది? భోజనం చాలా అద్భుతం, అమృతం లాగా ఉంది. అకామిడేషన్స్ ఎలా ఉన్నాయి? అసలు అంత ఖర్చుతో కూడింది, ఇంత చేశారంటే అరుణాచలం అందరూ కోరిక కూడా ఇక్కడికి రావాలని, ఇక్కడికి వచ్చేసి అంత వసతులు కూడా ఇవ్వడం చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ద్వారా ఇప్పుడు మన మాస్టర్స్ అందరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? చాలా బాగుంది సార్. ఇలాంటి శక్తి క్షేత్రాలు
పిరమిడ్ మొత్తము ధ్యానులు అయిపోవాలి, దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారిపోవాలని కోరు. థ్యాంక్ యూ మేడం. సో మరొక మాస్టర్ వచ్చారు, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. సో ಮಾಸ್ಟರ್ ಕರ್ನಾಟಕ నుంచి వచ్చారు. ಸೊ ಅವರು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಿ. ಜಗದ್ಗುರು ಜಗದ್ಗುರು ಪೀತಾಮಹ ಸುಭಾಷ್ ಪತ್ರಿಜಿಯವರ ಕೃಪಾ ಆಶೀರ್ವಾದದಿಂದ ಗುರುಮಾತಾ ಸ್ವರ್ಣಮಾಲಾ ಮತ್ತು ಮಾತಾ ವರ್ಣ ಅಮ್ಮರವರಿಂದ. ಸರ್ ನಿಮಗೂ ಇಲ್ಲಿ ಯಾವಾಗ ಬಂದಿದ್ರಿ? ಇಲ್ಲಿ ನಾವು ಮೊನ್ನೆ ಬಂದಿದ್ರು. ಸೊ ಊಟ ಚೆನ್ನಾಗೈತೆ ಇಲ್ಲಿ? ಮಸ್ತ್ ಅದ್ಭುತವಾಗಿ ಊಟ ಇದೆ. ಇಂಥ ಸಂಭ್ರಮ. ವಸತಿ ಬಹಳ ಚೆಂದಾಗಿದೆ. ಕ್ಲಾಸಸ್ ಎಲ್ಲ ಬಂದವರಿಗೆ ವಸತಿಯನ್ನು ಅರೇಂಜ್ಮೆಂಟು ಎಲ್ಲ ಅನುಕೂಲತೆಯನ್ನು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ಮತ್ತು ಇಂಥ ಇಲ್ಲಿ ಊಟ ಚೆನ್ನಾಗೈತೆ, ವಸತಿ ಚೆನ್ನಾಗೈತೆ. ಅದು ವೈದ್ಯ ಉಂಟಲ್ವ, ವೈದ್ಯ ಅದೇ ನಿಮ್ಮ ವಾಟ್ ಈಸ್ ಯುವರ್ ಒಪಿನಿಯನ್ ಅಬೌಟ್ ಚಿಕಿತ್ಸಲು? ವೈದ್ಯ ಅಂದ್ರೆ ಅರ್ಥ ಆಗಲಿಲ್ಲ. ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲಾ ಪಿರಮಿಡ್ ಜಗಜ್ಜನನಿ ಉಮಾಮಹೇಶ್ವರ ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನ ಕೇಂದ್ರ ಧ್ಯಾನದಿಂದನೇ ನಮ್ಮ కష్టಗಳನ್ನೆಲ್ಲ పరివర్తనದಿಂದ ಮಾಡಿ. థ్యాంక్ యూ మాస్టర్. సో మాస్టర్ కూడా అద్భుతంగా అన్ని అంటే కన్నడ మాస్టరు. సో మనకి బెంగళూరు నుంచి వచ్చారు వాళ్ళు, అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. సో ఇప్పుడు మరొక మాస్టర్తో మాట్లాడిద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఖమ్మం. చెప్పండి, ఇక్కడ వసతులు కానీ మార్నింగ్ మెడిటేషన్ కానివ్వండి, భోజనాలు కానివ్వండి, అన్నీ ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా చేస్తారు వర్క్. సో మీరు ఇంతకుముందు ఎన్ని యజ్ఞాల్లో పాల్గొన్నారు? నేను 15 సంవత్సరాల నుంచి కడతాలకు వెళ్తున్నా. వెరీ గుడ్. ఇప్పుడు వాటికి ఇక్కడ దానికి ఏమన్నా మీకు డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? అంటే అరుణాచలం అంటే యోగ భూమి కదా, ఎంతోమంది యోగులు ఋషులు ఇక్కడ తపస్సు చేశారు. అటువంటి భూమిలో మనమందరం కలిసి కూడా మరి యజ్ఞంలో పాల్గొనడం అనేది గొప్ప విషయం. మీకేమనిపించింది? మెడిటేషన్ చాలా బాగా అనిపించింది, వసతులు పర్లేదు, ఇక్కడ హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మ. సో మేడం ఖమ్మం నుంచి వచ్చారంట. సో మరొక మాస్టర్ మనం కలుద్దాం. ಸರ್ ಎಕ್ಕಡಿ నుంచి వచ్చారు మీరు? ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರಿನಿಂದ ಬಂದಿದ್ದೇವೆ. ಓಕೆ. ತೆಲುಗು ಬರ್ತಾ ನನಗೆ? ಕನ್ನಡ. ಓಕೆ. ಸೊ ಇಲ್ಲಿ ವಸತಿ ಅಂಡ್ ಊಟ, ನಾಷ್ಟ ಅಂಡ್ ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ఉన్నాయి ಸರ್? ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಮಾವತಾರ್ ಫೌಂಡೇಶನ್ ಹಾಗೂ PMCದವರು ಒಂದು ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಭಾಳ ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ನಿರ್ವಹಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಾಗೂ ವಸತಿ ಕೂಡ ಉಚಿತವಾಗಿದೆ, ಹಾಗೂ ಊಟದ ಕೂಡ ಉಚಿತವಾಗಿದೆ. ಭಾಳ ಒಳ್ಳೆಯ ಒಂದು ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ನಮ್ಮ ಈ ಮಾವತಾರ್ ಫೌಂಡೇಶನ್ ಹಾಗೂ PMC ಪತ್ರಿಜಿ ಅವರ ಒಂದು ನೇತೃತ್ವದಲ್ಲಿ ಭಾಳ ಅತ್ಯುತ್ತಮವಾಗಿ ಮೂಡಿ ಬರ್ತಾ ಇದೆ. ಹಾಗೂ ಈ ಧ್ಯಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಒಂದು ಆರೋಗ್ಯದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ತರುವಂಥ ಒಂದು ಹೊಸ ಒಂದು ಟೆಕ್ನಾಲಜಿ. ಇದನ್ನು ಈಗಿನ ಜನಗಳಿಗೆ ಅವಶ್ಯವಾಗಿ ಬೇಕಾಗಿದೆ. ಆದ್ದರಿಂದ ಎಲ್ಲರೂ ಅದನ್ನು ನಾವು ಅಡಾಪ್ಟ್ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ಈ ಮಾವತಾರ್ ಫೌಂಡೇಶನ್ ಹಾಗೂ PMC ಜೊತೆ నిరంతరವಾಗಿ కనెక్ట్ ఆగి ఇరోనంత నాకు కేಳ್ಕೊಳ್ತೀನಿ. థ్యాంక్ యూ సార్. మాస్టర్ ఏం చెప్తున్నాడంటే కన్నడలో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. వసతి, భోజనాలు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా చేశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి మనం. సో చాలా బాగుందని చెప్తున్నారు మాస్టర్. కర్ణాటక నుంచి వచ్చారు. థ్యాంక్ యూ మాస్టర్. అమ్మా మీ పేరు? నా పేరు శాంతకుమారి సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈస్ట్ గోదావరి రాజమండ్రి నుంచి. ఎలా ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ మీరు చూశాక? మీరు కడతాలు వస్తారా ప్రతి ఎవ్రీ ఇయర్? సో ఎన్ని యజ్ఞాల్లో పాల్గొన్నారు ఇప్పటికి? మేము ఇప్పుడు దాదాపుగా 10 వరకు జాయిన్ అయ్యాం సార్. మెడిటేషన్లో అన్ని క్లాసెస్కి అటెండ్ అవుతాం. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం అరుణాచలంలో జరిపేవి యజ్ఞం 3 రోజులు. సో దీని యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. ఇక్కడ వసతి కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అట్లాగే మన క్లాసెస్ కానివ్వండి. ఈరోజు మార్నింగ్ న్యూరో ఏరోబిక్స్ అని ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఇవన్నీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది సార్. చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. మీరు మన పిరమిడ్ మాస్టర్లు అందరూ లైవ్లో చూస్తున్నారు. వాళ్ళందరికీ ఇచ్చే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మేము మెసేజ్ అంటే నేను అనుకోకుండా వచ్చాం సార్. అరుణాచలం అసలు అనుకోలేదు రావాలని, అప్పటికప్పుడు వచ్చాము. చాలా ఆనందంగా ఉందండి. మేము వచ్చినందుకు చాలా ఆనందంగా సంతృప్తిగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. చూసారా, ఈ మాస్టర్ కూడా అరుణాచలం అనుకొని రాలేదంట, ఫ్లోలో వచ్చేసారంట. సో దట్ ఈజ్ అరుణాచలం. సో అరుణాచలం అనేది ఆయన అనుగ్రహం ఉంటే కానీ మనం ఇక్కడ రాలేము. సో ఇది చాలామందికి ఉంది ఎక్స్పీరియన్స్. సో మరొక మాస్టర్ని మనం కలుద్దాం. సో మన మాస్టర్ విజయ్ గారు అద్భుతమైన సర్వీస్ చేస్తారు.
సో ప్రతి యజ్ఞంలో కూడా మాతో పాటు పాల్గొని మరి ఎక్కడ ఏ వర్క్ ఇచ్చినా కూడా సార్ మాకు సపోర్ట్ ఉంటూ సేవాదారులు అద్భుతంగా పనిచేస్తున్నారు. సార్ యొక్క మనం రివ్యూ తీసుకుందాం. సార్ మీరు ఇప్పుడు లాస్ట్ టైం మనం అక్కడ మేమందరం కలిసి రాజమండ్రిలో కూడా విజయవాడలో చాలా వాటిలో కలిసి పనిచేసాము. ఆ మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది. రంగనాథ్ సార్ కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ని అన్ని చోట్ల నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. సమగ్ర స్వస్థత కార్యక్రమం చాలా బాగా క్లిక్ అయిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం రాజమండ్రిలో యజ్ఞం చేసాం. ఇది అరుణాచలం కదా. సో అరుణాచలం అంటే యోగ భూమి మీకు తెలుసు. సో అక్కడికి ఇక్కడికి మీకు ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా? అంటే ఏమన్నా కొత్తదనం? రాజమండ్రిలో మనం చేసినప్పుడు అది గోదావరి పక్కన చేసాము. చాలా చక్కగా కోఆర్డినేషన్ నడిచింది. చాలా కన్వీనియంట్గా ఉంది. అందరూ బాగా వచ్చారు. అక్కడ లోకల్ వాళ్ళకి మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ అరుణాచలంకి వచ్చేసరికి ఏంటంటే ఇది యోగ భూమి. గొప్ప గొప్ప మహర్షులు, ఋషులు, తర్వాత చాలామంది విదేశీయులు ఇక్కడ మహర్షులుగా సెటిల్ అయిపోయారు. మరి మేము 4 రోజుల ముందుగానే వచ్చి అందరికీ కూడా ఈ మనం చేసే సమగ్ర స్వస్థత కార్యక్రమాల గురించి చక్కగా పాంప్లెట్స్ ద్వారా తెలియపరిచి వాళ్ళందరినీ మనం అద్భుతంగా ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రోగ్రాం కూడా చాలా బాగా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. ఇట్లా మరి చాలామంది ఉన్నారు. సో వాళ్ళ యొక్క అనుభవాలు కూడా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ చూసారు సార్ ఏం చెప్పారంటే మేము ప్రతి యజ్ఞంలో పాల్గొంటాం, కానీ అరుణాచలం అనేది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ అరుణాచలంలో యోగులు ఋషులు తిరిగిన ప్లేసు. పత్రి సారు మొట్టమొదటిసారిగా ఇక్కడ యజ్ఞం పెట్టారు. మన పిఎస్ఎస్ మూమెంట్ ఫస్ట్ యజ్ఞం అరుణాచలంలో జరిగింది. సో సార్ యొక్క అనుభవం తెలుసుకుని చక్కగా భోజనం చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది సార్ ఫుడ్? సార్ వండర్ఫుల్ సార్, సూపర్. సో కర్రీస్ ఎలా ఉన్నాయి? అద్భుతం సార్, మహా అద్భుతం. ఎలా ఉంది? సూపర్ సార్. ఎప్పుడు వచ్చారు మీరు? సార్ నేను 15th మార్నింగ్ వచ్చా సార్. ఉంటారా 3 days? 3 days ఉంటాను సార్. ఇంకో 4 రోజులు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారా? ఎక్స్టెండ్ చేస్తే చూడాలి సార్ సిచ్యువేషన్. సో చూసారు. ఓకే, ప్లానింగ్ లేకుండా. థ్యాంక్ యూ. సో మాస్టర్ కూడా అన్ని వస్తువులు అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. సో మరొకరి అనుభవం తెలుసుకుందాం. మీ పేరమ్మా? విజయవాడ నుంచి వచ్చాను. ఎలా ఉన్నాయి భోజనాలు కానీ, మన క్లాసెస్ కానివ్వండి, అకామిడేషన్స్ కానివ్వండి, ఎలా ఉన్నాయి తల్లి? అన్నీ బాగున్నాయండి. ఓకే. మార్నింగ్ మెడిటేషన్కి అటెండ్ అవుతున్నారా? బయట మనం ఎన్నో చోట్ల మార్నింగ్ మెడిటేషన్ చేస్తున్నాం. అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? ఉంది, ఇక్కడ కూడా బాగా శక్తిగా ఉంది. అరుణాచల శివ ఉన్నాయి కదా, అందుకని అరుణాచలంలో ధ్యానం బాగా కుదురుతుంది, బాగుంది. చూసారా మాస్టర్స్, ఎన్నో యజ్ఞాలు పాల్గొందంట. కానీ అంటే శక్తిపాతం అనేది ఎనర్జీ డిఫరెన్సెస్ అనేది ప్లేసెస్ బట్టి ఉంటుంది. సో అమ్మ ఏం చెప్తున్నారంటే ఎన్నో యజ్ఞాలు పాల్గొన్నాం కానీ అక్కడికిక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది, మాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ లాగా ఆమె చెప్తున్నారు. మరొక మాస్టర్స్ని సో ఫ్రెండ్స్, మన ఒక గొప్ప మాస్టర్ మన ఏంజల్ సురేష్ గారు యావత్ పిరమిడ్ సొసైటీకి నార్త్లోని ఎన్నో చోట్ల మన జ్ఞానాన్ని అందిస్తున్నారు. గొప్ప మాస్టరు. సార్ రీసెంట్గానే అరుణాచలం వచ్చారు. గత 1 month అవుతుంది సార్? 1 month అవుతుంది. ఇక్కడ నేను పర్మనెంట్గా ఉండడానికి వచ్చింది 1 month అవుతుంది. సో సార్ హిమాలయస్లో ఎన్నో సంవత్సరాల పాటు ఉన్నారు. దాదాపు నాకు తెలిసింది ఏంటంటే హిమాలయాల్లో ఎక్కువ ఉన్నోళ్ళు అక్కడే స్థిరం అవుతారని బయటికి రారు. బట్ సారు మరి ఇట్లా ఎక్కడ కనెక్ట్ అయింది కనెక్టివిటీ. మరి సార్ కూడా ఈ యజ్ఞంలో ఒక అద్భుతమైన పాత్రను పోషించారు. అన్ని రకాలుగా మాకు గైడ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ టీంకి వాలంటీర్స్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఈ 2-3 days పాటు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సార్ మీకు అసలు ఎందుకు ఇక్కడ ఉండాలనిపించింది? ఎందుకు మీలో ఆ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్? ఎందుకంటే మన మన భూమండలంలో అరుణాచలం అనేది యోగ భూమి అని చెప్పుకుంటాం కదా. సో మీ యొక్క ఆ ఆధ్యాత్మిక మార్పు పర్మనెంట్గా ఇక్కడ ఎందుకు ఉండాలనిపించింది మీకు? యాక్చువల్గా నేను హిమాలయాల్లో అందరికీ తెలుసు, నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళకి చాలా మొత్తం టూర్ చేశాను. బాబాజీ కేవ్స్కి అయితే ఎవ్రీ మంత్ వెళ్ళి ధ్యానం చేసేవాడిని. అక్కడ ఎనర్జీస్ గురించి నాకు బాగా తెలుసు. అక్కడ 2017 నుంచి కంటిన్యూస్గా ఉన్నా. ఆ తర్వాత ఇటీవల రావడం పోవడం జరిగింది లాస్ట్ 4 years నుంచి. అయితే అక్కడ ఎనర్జీస్ విషయంలో ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, అది నా అనుభవం. తర్వాత ఇక్కడికి వచ్చిన ఈ లాస్ట్ 4 yearsలో వచ్చిపోతున్నప్పుడు లాస్ట్ 2 years నుంచి నేను అరుణాచలం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అదే హిమాలయ ఎనర్జీస్ మనకి అరుణాచలంలో అమోఘంగా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మరొకటి ఏంటంటే హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి చాలా ట్రావెల్ చేయాలి, ఫుడ్ దొరకదు. ఇక్కడైతే మనకు ఒక పక్క కంఫర్ట్గా ఉంటుంది అన్ని రకాలుగా, అంటే మన కల్చరు ఫుడ్ అన్నీ మ్యాచ్ అవుతుంది. అంతకుమించి కూడా ఇది చాలా మహాశక్తి క్షేత్రం అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడా లేనంత ఎనర్జీ ఫీల్డ్ ఇక్కడ ఉందని ఎందుకు చెప్పచ్చు అంటే ఇక్కడ
చాలామంది యోగులు వాళ్ళు జీవ సమాధుల్లో ఉన్న, అంటే అది కూడా వందల్లో జీవ సమాధులు మనం ఇక్కడే చూడొచ్చు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇది అద్భుతమనే చెప్పాలి. కాబట్టి ఈ యోగులు పరమ గురువులు వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నప్పుడు జీవ సమాధులను ఈ పరమ గురువులు అందరూ ఎనర్జీ కూడా మనకి ఈజీగా కనెక్ట్ చేసుకొని మన కర్మలో క్లియర్ చేసుకోవడానికి కానీ, అంటే ఎనర్జీ ధ్యానాలు అందరికీ తెలుస్తుంది. ఈ ఎనర్జీలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే ఏ ఒక్క జీవ సమాధి దగ్గర కూర్చొని చేసినా సరే మనకు చాలా ట్రాన్స్ఫర్మేషన్. ఎవ్రీబడి నేను ఇప్పటివరకు తీసుకెళ్ళి చేస్తున్న వాళ్ళు అందరూ కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి నేను ఇమీడియట్గా ఇక్కడికి పర్మనెంట్గా షిఫ్ట్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, చాలా గొప్ప అనుభవం ఇది. సో అరుణాచలం అంటే అన్నదానం అంటారు. అరుణాచలం అంటే అన్నదానం, ఎందుకంటే సో ఇక్కడ ప్రతి ఆశ్రమంలో కూడా సాధకులకు అద్భుతమైన ప్లేస్ అరుణాచలం. సో ఇక్కడ జరిగే ఈ అన్నదానం గురించి మీ యొక్క స్పందన? ఇక్కడ ఎక్కడ చూసినా అన్నదానం చేస్తారు. ఎక్కడెక్కడో అంటే రిషికేష్ హరిద్వారాల ద్వారా తర్వాత అంత ఎక్కువగా అన్నదానం అయ్యే ప్రాంతము అరుణాచలం. దెన్ నో డౌట్ ప్రతి చోట అన్నదానమే జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆ పరమశివుడు లేదంటే మనం అనుకునే మహవతార్ బాబాజీ బ్లెస్సింగ్స్ ఉంటే కానీ ఈ యోగ భూమిలో అడుగు పెట్టడానికి అవకాశం లేదు. చాలా సంవత్సరాలుగా అనుకుంటున్న వాళ్ళు కూడా రాలేరు. అలాంటి ఈ అద్భుతమైన ఈ శివుడి యొక్క అగ్నిలింగం ఉన్న శివుడి యొక్క క్షేత్రంలో మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో అదే ఒక అద్భుతము. అలాంటి అక్కడ ఈ రకంగా వచ్చారు అంటే కనుక వాళ్ళంతా శివుడి యొక్క అనుగ్రహం లేదా బాబాజీ అనుగ్రహం ఉన్న వాళ్ళే. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది అన్నదానం చేయడం అనేది ఇట్ ఈజ్ మన జీవితంలో ఒక అద్భుతమైన అసాధారణమైన అది ఒక ఆస్పెక్ట్. అంటే మన కర్మలను విముక్తి చేసుకునే అత్యున్నతమైన ఆస్పెక్ట్ ఇది ఒకటే అని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. చూసారా మాస్టర్, చాలా సీనియర్ మాస్టర్ సురేష్ గారు. సో అరుణాచలంలో ఈ 30 రోజుల్లో ఆయనలో జరిగిన ట్రాన్స్ఫర్మేషను, అన్నదానం యొక్క విశిష్టత అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు యాక్షన్. మరొక మాస్టర్ వచ్చారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కడప నుంచి వస్తుంది. ఎందుకు అంత దూరం నుంచి వచ్చారు? ఇక్కడ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, 3 days ప్రోగ్రాము చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ అరుణాచలంలో అందరితో కలిసి మెడిటేషన్ చేయడము, అలాగే గిరి ప్రదక్షిణ చేయడం మాస్టర్స్తో, కొత్త మాస్టర్స్ అందరు వచ్చి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని తీసుకొని ఇక్కడున్న ఎనర్జీని ఫీల్ అవ్వడానికి. మీ పేరు? చంద్రిక. ఎప్పుడు వచ్చారు ధ్యానంలోకి? నేను 2019లో వచ్చాను. 7 years కంప్లీట్ అవుతుంది. వెరీ గుడ్. సో మీరు ఎన్నో యజ్ఞాల్లో పాల్గొన్నారు కదా, అక్కడికెక్కడ ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా? ఇప్పుడు మనం ఫర్ సపోజ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే ఒకలా ఉంటుంది, కడతాలు వెళ్తే ఒకలా ఉంటుంది, అట్లాగే ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్తే ఒకలా ఉంటుంది. సో అట్లా ప్లేసెస్ వారీగా మనం డిఫరెన్స్ చూసుకుంటే అక్కడికెక్కడికి ఏమన్నా మీకు డిఫరెన్స్ తెలిసిందా? చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే అరుణాచలం అనేది ఒక స్పెషల్ అనమాట. అక్కడ ఒక భూ కైలాసం అంటుంటుంది. అటువంటిది ఇంతమంది మాస్టర్లో ఒక్కసారిగా కూర్చొని మెడిటేషన్ చేయడం అనేది, వాళ్ళతో సంభాషణ, వాళ్ళతో స్వాధ్యాయం చేయడం అనేది చాలా గ్రేట్గా ఉంది, చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి? మా ఫుడ్ కానీ, అకామిడేషన్స్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, ఎలా ఉంది? ఫుడ్ కూడా చాలా టేస్టీగా పెట్టారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. వంటకాలు కూడా ఇన్ కేసు మార్నింగ్ పెట్టింది ఆఫ్టర్నూన్ పెట్టింది ఈవినింగ్ ఉండదు. వేడిగా బాగా గోరువెచ్చడిగా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. సో చూసారా మాస్టర్ గారు ఎంత అద్భుతంగా చెప్పారు. తర్వాత మా సునీతమ్మ మరి మాకు అరుణాచలంలో మా జగదీష్ సార్, మా అమ్మ సునీతమ్మ గ్రేట్ మాస్టర్స్. మరి మాకు అన్ని రకాలుగా ఈ 20 రోజులు సపోర్ట్గా ఉంటూ ఈ మహావతార్ ఫౌండ్ చేసే యజ్ఞానికి ఒక బేసిక్ మాకు ఒక పిల్లర్ అనమాట. అమ్మ యొక్క మెసేజ్ తీసుకుందాం. అమ్మ అరుణాచలం గురించి చెప్పండి. అరుణాచలం అన్నది చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎంతోమంది యోగులు మహర్షులు జీవించే స్థలము. ఇక్కడ మనం ఉండి సేవ చేసుకోవడం మన అదృష్టము. ఎన్నో జన్మల్లో మనం చేసుకున్న సాధనే ఈ జన్మలో మనకి ఈ సేవ అన్నది దొరికింది. కాబట్టి అరుణాచలంలో మనం అడుగు పెట్టగానే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాము. అడుగడుగున యోగులు మహర్షులు యొక్క శక్తి మనకు అందుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సినంత ధ్యానం చేస్తూ మౌనంగా ఉండడం అని చేస్తూ ఉంటే మనం జీవితంలో ఏమైతే కావాలనుకుంటున్నామో, అంటే మళ్ళీ జన్మలేని ఒక స్థితి కావాలనుకుంటున్నామో అది చాలా సులభంగా లభిస్తుంది. అన్ని దేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ ప్రచారం చేసి ధ్యానం గురించి తెలిపించగలిగితే, శాకాహారము, ధ్యానము, మౌనము అన్నది తెలిపించగలిగితే ప్రపంచమంతా మనం ధ్యాన జగత్, శాకాహార జగత్ అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు. కాబట్టి అరుణాచలంలో అందరూ సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ అమ్మ, చాలా చక్కగా చెప్పారు. సో మనం ఇక్కడ అన్ని మనం అందరిని అడుగుతున్నాం. సో ఎవరు కూడా చాలా పత్రి సార్ ఏదైతే చెప్పారో, పత్రి సార్ ఎప్పుడు కూడా ఎక్కడ డొనేషన్స్ గురించి ఎక్కడ వాళ్ళు అన్నదానం గురించే మాట్లాడు ప్రతి యజ్ఞంలో. అలాగే మనం కూడా చాలామంది మనం అటు తమిళ మాస్టర్లు, కర్ణాటక మాస్టర్లు, తెలుగు మాస్టర్స్ అందరిని కూడా అడగటం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. తర్వాత జగదీష్ సార్ మనకి అరుణాచలంలో ఒక గొప్ప మాస్టరు. సో మాస్టర్స్ మరొక మాస్టర్ మనం కలుద్దాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం బాలయోగి, అక్కడ వలీబాబా పిరమిడ్ దగ్గర ఆ ఊరు నుంచి వచ్చాం. కొత్తలంక వలీబాబా పిరమిడ్. చూసారు మాస్టర్స్, వీళ్ళు ముమ్మడివరం నుంచి వచ్చారు మాస్టర్స్. ఎలా ఉన్నాయమ్మా ఎలా మీకు అంటే ఈ యజ్ఞం గురించి ఎలా తెలుసుకున్నారు? ఎట్లా అంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా? దారపల్లి పాంప్లెట్ చూసి. ఇలా ఇప్పుడు మీరు ఎన్నో యజ్ఞాల్లో పాల్గొన్నారు కదా, అక్కడికి ఎక్కడికి డిఫరెన్స్ ఏంటి? యజ్ఞంలో పాల్గొంటున్నాం. ఇంతకుముందు పత్రిజీ గారు పుట్టినరోజు కార్యక్రమం చెప్పారు, వచ్చాం. పాంప్లెట్ ఇన్నే వచ్చాం. 3 రోజులు ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు పత్రిజీ గారు పేరు చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి అరుణాచలం రెండోసారి చూస్తున్నాం. ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి? భోజనాలు కానివ్వండి, ఏర్పాట్లు కానివ్వండి, మనం ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ఏసీ ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేశారు. ఈ వసతులన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగున్నాయి. చోట్ల కన్నా ఇక్కడ వెరీ వెరీ డిఫరెంట్గా వెరీ వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా చూసారు మాస్టర్స్ కూడా ఎంతో హ్యాపీనెస్తో, అంటే జనరల్గా మార్నింగ్ ఒక 50% ఎనర్జీతో వస్తే ఈవినింగ్ వెళ్ళేతలకి 150% ఎనర్జీతో చక్కగా వాళ్ళు చిరునవ్వు నవ్వుతూ వెళ్తుంటే, ఇంతకన్నా పత్రి సారు కోరుకుంది ఒకటే, ప్రతి ఒక్క మెడిటేటర్ ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా తృప్తిగా జీవించాలి. అలా మనం ప్రతి ప్రోగ్రాం చేయాలి. దానికి నిదర్శనమే మన పిఎస్ఎస్ మూమెంట్లో జరిగే ఈ ధ్యాన మహాచక్ర. అట్లాగే మహావతార్ ఫౌండేషన్, మరి మహావతార్ ఫౌండేషన్లో రంగస్వామి సారు, లక్ష్మీ మేడం 1998 నుంచి పత్రి సార్తో ఉన్నారు. సో పత్రి సార్ని ఇన్స్పిరేషన్ గురువుగారు ఏమైతే చెప్తున్నారో స్టిల్ టుడే ప్రతి నెల ఒక యజ్ఞం చేసుకుంటూ వెళ్తున్నారు. సో నెక్స్ట్ ఇంకో మాస్టర్ వచ్చారు, ఆమె యొక్క అనుభవం తీస్తుంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తిరుపతి నుంచి వచ్చినాం సార్. సో మీరు సేవాదళ్ళు అద్భుతంగా పనిచేస్తారు. సో మీకు అరుణాచలంలో సేవ చేశారు కదా, ఎన్నో యజ్ఞాల్లో కూడా సేవ చేశారు. అక్కడికి ఏంటి డిఫరెన్స్? ఏమనిపించింది? మీరు ఏం ఫీల్ అవుతుంది? చాలా అద్భుతంగా అనిపించింది సార్ ఇక్కడ. ఎందుకంటే ఈ అరుణాచలేశ్వర సన్నిధిలో ఎక్కడికి వెళ్ళినా కూడా శివాలయం ఎంత ప్రచారం చేస్తూ ఉంటే అంత అద్భుతంగా ఎనర్జీని తీసుకోగలుగుతున్నాం. అట్లా గిరి ప్రదక్షిణ కావచ్చు, ఇట్లా ప్రచారం కావచ్చు, అదేవిధంగా మన సాధువులు వీళ్ళతో అనేక రకాల వాళ్ళతో కలవడం అనేది జరిగింది. చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ అమ్మ. సో చూసారా, మేడం కూడా అద్భుతంగా చెప్తున్నారు. ఎన్నో యజ్ఞాల్లో పాల్గొనం కానీ అరుణాచలంలో ఆ ఎనర్జీస్ వేరు. ఎందుకంటే యోగ భూమి కాబట్టి ఇక్కడ హయ్యెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీస్ ఉంటాయి. ప్రపంచంలో మనకు ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల నుంచి ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి సాధన చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, కాబట్టి మరొకసారి వెల్కమ్ టు మన మాస్టర్స్ అందరికీ. మరొకసారి అరుణాచలం రండి. ఇక్కడ అత్యంత పవిత్రమైనది అన్నదానం. సో పత్రి సార్ మనకు పదే చెప్తూ ఉండేవారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎక్కడైతే ధ్యానం జరుగుతుందో అక్కడ మాస్టర్స్ అందరికి కూడా మనం ఆ ఏర్పాట్లు అన్నీ చేయాలని కూడా ఎన్నోసార్లు చెప్పారు. సో అలాగే మనం మన మాస్టర్స్ యొక్క సహకారాలతో మా అవతార్ ఫౌండేషన్ జరిగే యొక్క యజ్ఞంలో అద్భుతంగా అన్నీ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ పిఎంసి, అండ్ థ్యాంక్ యూ తమిళ్ పిఎంసి, అండ్ థ్యాంక్ యూ కన్నడ పిఎంసి. థ్యాంక్ యూ మాస్టర్స్. మాది రాయచూటి, మాది అన్నమయ్య జిల్లా. నా పేరు సులోచన. నేను ఈ ధ్యానంలోకి 5 సంవత్సరాలు అయింది వచ్చి. ఇక్కడ ధ్యానం అరుణాచలంలో చాలా చక్కగా ఉంది. మీరు ధ్యానం చేయండి. మీరు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ప్రశాంతతని అందరూ చక్కగా అనుభవించాలని, మీరు వచ్చి ధ్యానం చేయాలని మేము ఆశిస్తున్నాము. మీరు ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రేమను మీరు అందుకోవాలని, మీరు ఆనందంగా జీవించాలని మేము కోరుకుంటున్నాము. చెప్పు, అందరూ ధ్యానం చేయండి. అందరూ ధ్యానం చేయండి. మరి పులివెందుల బాగున్నాయి భోజనాలు బాగున్నాయి, ఇక్కడ వంటలు బాగున్నాయి. మీరు వచ్చి ధ్యానం చేసి ఇక్కడ వచ్చి భోజనం చేసి మీరు ఆనందపడాలని మేము కోరుకుంటున్నాం. ధ్యానం చేయండి అని చెప్పు. ధ్యానం చేయండి, మీరందరూ వచ్చి పత్రేజీ ధ్యానం చేయండి. ధ్యానం చేయండి అందరూ, శాకాహారులు కాండేను. ధ్యానం చేయండి అమ్మా. హలో, పిఎంసీకి నా కృతజ్ఞతలు.
పత్రిజీ గారికి నాకు ధన్యవాదాలు. మేము ధ్యానం చేస్తున్నాం, శాకాహార ర్యాలీలు చేస్తున్నాం, పిరమిడ్ ధ్యానం ఎక్కడ పిరమిడ్ జరిగినా అక్కడ ధ్యానం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎక్కడైనా ఎప్పుడైనా ధ్యానం చేయొచ్చు, ప్రతి ఒక్కరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అన్నీ ఏది ఎత్తుకున్న లాభమే, నష్టం అనేది ఉండదు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎక్కడన్నా కానీ బస్సుల్లో వచ్చిన పాంప్లెట్లు ఇస్తూ ప్రతి ఒక్కరికి చెప్తూ అందరూ ధ్యానం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కోటేశ్వరరావు, మాది తాళ్ళగూడెం, ఖమ్మం జిల్లా, తెలంగాణ నుంచి వచ్చాను. మరి ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సునీత మేడం గారికి, అలాగే ఇక్కడ అరుణాచలంలో ఉన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, చెన్నై మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ చాలా ప్రోగ్రాం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వసతులు కానీ, భోజనాలు కానీ, ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానాలు చేస్తున్నారు, ఎక్కడ కూడా రాజీ పడకుండా. మరి ఇంత చక్కటి యజ్ఞం చేస్తున్నటువంటి మాస్టర్స్కి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు. మరి ఎంతోమంది, నేను ఒక యాక్చువల్గా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినప్పటికీ ఒక చిన్న సమస్యతో ఇబ్బంది పడుతున్నా. ఎప్పుడైతే ఇక్కడ ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేశానో ఆ యొక్క ఆ ప్రాబ్లం నుంచి నాకు బయటపడ్డట్టుగా ఒక ఎనర్జీ, ఒక ఫోర్స్ అనేది రావడం జరిగింది. మరి అన్ని ప్రదేశాలలో ఇలాంటి యజ్ఞాలు చేయడం వల్ల ఎన్నో ఆత్మలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది సాక్షాత్తు నేను గమనించడం జరిగింది. ఇక్కడ ఎనర్జీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రూట్ లాగా ఉంది, ఇటు యోగులు, ఇటు మొత్తం ఒక డెవలప్మెంట్ ఏరియా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం కానీ, ప్రతి ఒక్క ఏ మాస్టర్ని చూసినా అద్భుతమైన మెరాకిల్స్ చెప్తున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అరుణాచలంలో ఇక్కడ దర్శనం చేసుకోండి. మాస్టర్స్ అలాగే గురుస్థానం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, సో ఫ్రెండ్స్, అరుణాచలంలో మనకి పిరమిడ్ ధ్యాన మౌనాశ్రమాన్ని గత 3 సంవత్సరాల నుంచి కూడా మన జగదీష్ సార్ ఎప్పటి నుంచో ఇక్కడ ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞం మరి నాకు తెలిసి 2007లో సారు మరి మన మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. రీసెంట్గా పత్రి సార్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఘనంగా 2 years బ్యాక్ అద్భుతంగా చేశాం. రోజుకు 5,000-6,000 మంది మాస్టర్స్తో. మరి జగదీష్ సార్ అరుణాచలం గురించి, అట్లాగే ఇక్కడ అన్నదానం గురించి, మనం ఇక్కడ ఆశ్రమం పెట్టాం, మన ఫౌండేషన్ ముఖ్యంగా మహావతార్ ఫౌండేషన్లో ఈ 3 రోజులు మేము చేసే యజ్ఞంలో వీళ్ళ పాత్ర, వీళ్ళ యొక్క కృషి చాలా ఉంది. సో సార్ యొక్క మెసేజ్ని మనం తీసుకుందాం. హలో మాస్టర్స్, జై హో పత్రిజీ. గురువు గారు చెప్పారు, మనం చేస్తున్నామండి, అదే నిజం. నేనేదో చేసేస్తున్నా అంటున్నారు, నేనేం చేయలేదండి. ఆయన చెప్తున్నాడు, మనం చేస్తున్నాం, అంతే. ప్రతి ఒక్కరు కూడా పత్రిగారి దగ్గర నేర్చుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎదుటి వానిలో లోపం చూడకూడదు అన్నది నేర్చుకోవాలి. రెండవది, ఏ ఒక్కరిని కానీ తెలిసి కానీ తెలియక కానీ మనము కృతజ్ఞతాభావంతో ఉండాలి ప్రతి ఒక్కరితో. ఈ 2 ఉన్నామంటే మనమే పత్రిజీ, మనమే దేవతలం. ఆ స్థితి పొందడం కోసమే మనము ఈ జన్మ తీసుకున్నాం అన్నది గుర్తుంచుకోండి మాస్టర్స్. నెక్స్ట్, అరుణాచలం గురించి చెప్పాలన్నారు. అరుణాచలం యోగభూమి, కర్మభూమి, కర్మరాహిత్య భూమి. ఇక్కడ యోగులు, మహర్షులు, ఋషులు, దేవతలు, అవధూతలు, గురువులు, సాధకులు అనేవారు అడుగడుగునా ఉన్నారు. ఇది కాకుండా ఇక్కడ ప్రకృతే భగవంతుడు. ఈ ప్రకృతే భగవంతుడు కాబట్టి ఇక్కడ కొండే శివుడు కాబట్టి ఇక్కడ ఈ ప్రకృతికి అష్టదిగ్బాలకులు ఎప్పుడు కానీ సేవకులుగా ఉంటారు. వారే ఇక్కడ అష్టలింగాలుగా స్వయంభుగా వెలిశారు. కనిపించే దేవతలు 2, ఒకరు సూర్యుడు, 2 చంద్రుడు. సూర్యచంద్రులు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. అంతటి గొప్ప మహోన్నతమైన ఉన్నతమైన స్థలము ఈ అరుణాచలం. ఇక్కడ ఎంతోమంది 3.5 లక్షల మంది యోగుల యొక్క సమాధులు ఇక్కడ ఉన్నాయి. అలాగే 4,200 సంవత్సరాలుగా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఎందుకు గిరి ప్రదక్షిణ చేస్తున్నారంటే ఈ కొండ చుట్టూ, ఈ యొక్క ఊరు చుట్టూ మనకు అడుగడుగున ఒక లింగం ఉంది. అంటే కొన్ని కోట్ల లింగాలు ఈ భూమిలో ఉన్నాయి అన్నది అర్థం. అందుకోసమే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా
ఈ సాక్సులు వేసుకోకుండా నడవాలి అని చెప్తారు. ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో నడిచేటప్పుడు బిగినింగ్లో మనం ఏమైనా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. వెళ్ళను మన మనసు ప్రశాంతమైపోతుంది, మైండ్ జీరోలో ఉంటుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అన్న భావన ఉంటుందేమో కానీ జీరో స్టేట్లోనే ఉంటాము. ఇంతమంది మహాయోగుల యొక్క ఎనర్జీస్ తీసుకునేకి మహా ఉన్నతమైన మార్గం ఇది. కాబట్టి ప్రతి నిత్యము ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది, నిత్య గిరి ప్రదక్షిణ జరుగుతూనే ఉంటుంది అన్నది నిజం. ఈ అన్నప్రసాద వితరణ అన్నది ఎందుకంటే ఇక్కడ పరమశివుడు పార్వతీదేవి ప్రత్యక్షమై వారు అందరికీ అన్నప్రసాద వితరణ చేశారు అన్నది ఇక్కడ చరిత్ర చెబుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ చాలా ప్రతీక. సుబ్రహ్మణ్య స్వామికి పరమశివుడు బోధించిన స్థలం ఇది అనమాట. కాబట్టి ఈ ప్రదేశంలో ఆయన చెప్పిన ఒకటే మాట, పరమశివుడు సుబ్రహ్మణ్య స్వామికి బోధించినప్పుడు అన్నప్రసాద వితరణ గురించి కూడా చాలా విషయాలు తెలిపించాడు అన్నది చరిత్ర చెబుతుంది. స్థల పురాణము చెబుతుంది, శివపురాణము తెలిపిస్తుంది. కాబట్టి అంతటి మహా ఉన్నతమైన స్థలం. ఇక్కడ ఎవరు భోంచేసినను, ఎవరు అన్నదానం చేసినను అది ఏమంటారు అంటే ఇక్కడ యోగ భోజనము అనేసి అంటారు, యోగి భోజనం అంటారు. ఎందుకు యోగి భోజనం అని అంటారంటే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కడు భగవంతుడే. అరుణాచలంకు విచ్చేసిన ప్రతి ఒక్కడు భగవంతుడే, భగవత్ స్వరూపుడే అనేది అర్థం. కాబట్టి దానికి తగినట్లు మనం గుర్తించాలి, దానికి తగినట్లు మనం తెలుసుకోవాలి. ఇకపోతే ధ్యానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే గురువు గారు మనకు అంత స్ట్రాంగ్గా నేర్పించారు. ధ్యానం గురించి నేర్పించాడు, శాకాహారం గురించి నేర్పించాడు, ఆ తర్వాత పిరమిడ్ పవర్ గురించి నేర్పించాడు, ఆ తర్వాత జీవన విధానం ఏంటి అన్నది కూడా నేర్పించాడు. ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక శ్రేయోభిలాషిగా మనకు దగ్గరుండి ప్రతిదీ నేర్పించిన వాడు ఆ పత్రిజీ అనమాట. కాబట్టి పత్రిజీ గురించి ఎంత మాట్లాడినా కూడా తక్కువే, గుర్తుంచుకొని మాస్టర్స్. అలాగే ఇప్పుడు మహావతార్ ఫౌండేషన్ వారు అనంతపురంలో పుట్టారు, అనంతపురంలో పెరిగారు. అలాగే అనంతపురంలో పత్రికారితో అంటే 1980s to 90sలోనే వారికి పత్రికారితో పరిచయం ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం చేస్తున్నారు. అలాగే తను బెంగళూరుకి వెళ్ళినప్పుడు బెంగళూరులో ఒక మంచి సెంటర్ పెట్టారు. ఎంతో గొప్పగా ధ్యానాన్ని ప్రజలకు అందించాలి అన్న వారి యొక్క సంకల్పం ఎలాంటిదంటే 4 యజ్ఞాలు చేశారు. 4 యజ్ఞాలు చేశారంటే ఎంత సంకల్పం ఉంటే 4 యజ్ఞాలు చేస్తారండి. వారే ఖర్చు, ఎవరు ఎంత ఇస్తారో ఏంటో నాకు తెలియదండి, మిగతా అవన్నీ నేను చూసుకుంటాను, నేను పెడతాను అనే భావనతోటి పెట్టినారన్నప్పుడు వారి ఆలోచన ఏంటి, ఎలా ఉంది చూడండి. బికాస్ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనేసి మనం మాట్లాడతామండి. ఆచరణలోకి వచ్చినప్పుడు చాలామంది తక్కువ. నిజమైన మాస్టర్ ఎవరు అంటే గురువాక్య పరిపాలన, గురువాజ్ఞ పరిపాలన, గురుపాద సేవ అంటే గురువు పాదాలు దేనికైతే శ్రమించాయో దానిని మన బాధ్యతగా తీసుకొని ఎవడైతే చేస్తాడో వాడే నిజమైన గురుపాద సేవ చేస్తున్నట్టు అర్థం. అందులో మన రంగస్వామి గారు 100% మార్క్స్ తీసుకున్నారండి ఆ విషయంలో మాత్రం. ఇది సత్యం. మాస్టర్ జగదీష్ గారు అద్భుతంగా చెప్పారు, థ్యాంక్ యూ. సో ఈ యజ్ఞానికి సంబంధించి ఇప్పుడు ఎంతోమంది మాస్టర్స్ అనుభవాలు తీసుకుందాం. వీటి వెనక ఉంది ఫస్ట్ మన గురుదేవులు పత్రిక గారు అయితే, దాని వెనకాలన్న గొప్ప మాస్టర్ మహావతార్ ఫౌండేషన్